మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. జై యూట్యూబ్ రికార్డ్ అనుకున్నట్లుగానే జై లవకుశ టీజర్ రిలీజ్ అయింది. జై లవకుశ 3 క్యారెక్టర్స్ లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జైకి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది. యూట్యూబ్ లో ఇప్పటి వరకు అప్లోడ్ అయినటువంటి అన్ని టీజర్స్ లోకి ఎక్కువ లైక్లు కేవలం 45 నిమిషాల్లోనే రాబట్టింది ఈ టీజర్. ఇది యూట్యూబ్ లో చాలా అరుదైన రికార్డు. ఇకపోతే టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ కారులో నుంచి దిగడం, కళ్ళజోడు తీయడం సూపర్ హైలైట్ గా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ విలన్ ఎక్స్ప్రెషన్స్ విపరీతంగా కేక పెట్టిస్తున్నాయి. విలన్ క్యారెక్టర్ లో సూపర్ గా చేశాడు అనిపిస్తుంది. వాస్తవం చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విధానం సూపర్ గా పేలుతుంది. యూట్యూబ్ లో అత్యధిక లైక్లు సాధించడానికి అతని యొక్క మాడ్యులేషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయి అని ఎంతో మంది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అసలు టోటల్ గా జూనియర్ ఎన్టీఆర్ గెటప్ మార్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ జై క్యారెక్టర్ లో నటించాడు అనడం కన్నా జీవించాడు అనడమే కరెక్ట్ ఏమో. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. మరో 2 టీజర్లు విడుదల చేసే పనిలో ఉన్నారు. ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కొక్క టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది జై లవకుశ టీం. ఏ క్యారెక్టర్ అయినా అవైలబుల్ చేసి తీరుతాడు అని చెప్పడానికి ఈ జై టీజర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎక్స్ట్రాడినరీ డైలాగ్ తో అదరగొట్టాడు. హీరో విలన్ గా చేయడం ప్లస్ పాయింట్. అందులో మళ్ళీ విలన్ కి నత్తి ఉండడం సూపర్ హైలైట్ అవుతుంది. టీజర్ మాత్రం అత్యద్భుతంగా ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ విలనిజం ఎలా ఉందంటే ఇతర ఏ ప్రొఫెషనల్ విలన్ కూడా చెయ్యలేనంత అద్భుతంగా ఉందని అభిమానుల మాట. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.